రాత్రంతా జ్వరం వచ్చి ఈ పాటికి స్పృహ కోల్పోయి ఉంటుంది. మంచి పని చేసావు నందు. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుస్తుంది దానికి. అమ్మా 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 అమ్మ కిచెన్ లో లేదు, పైన కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది నందిని? ఏమో మాకు తెలీదు. ఇంతకీ నిద్ర లేచిందా లేదా? అమ్మా 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 డోర్ తెరువు. అమ్మా 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 బేబీ అమ్మా అమ్మా బేబీ బేబీ ఏమైంది? అమ్మ ఇల్లంతా వెతికినా కనిపించడం లేదు డాడీ. తలుపు ఎంత కొట్టినా ఓపెన్ చేయడం లేదు. రాధా రాధా ఒక్క నిమిషం బేబీ. అమ్మా 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 డోర్ తెరువు. తమ్ముడు ఏమైందిరా? తప్పుకో బేబీ. రాధా రాధా అమ్మా 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 కళ్ళు తెరువమ్మా. అమ్మా రాధా అమ్మా తమ్ముడు ఏమైందిరా? అమ్మా 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 లే అమ్మా. రాధా అమ్మా 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 లే అమ్మా. అమ్మా 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 లే అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా కళ్ళు తెరువమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా లే అమ్మా. అమ్మా అమ్మా రాధా రాధా అమ్మా కళ్ళు తెరువమ్మా. కళ్ళు తెరువమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. డాడీ అమ్మ కళ్ళు తెరిచింది. మెల్లగా హాస్పిటల్కి వెళ్దాము. అవసరం లేదు. మన ఇంటిని నాశనం చేయాలని వచ్చిన వాళ్ళకి
నువ్వెందుకురా అంత జాలి చూపిస్తున్నావు? ఎదుటి వాళ్ళు మనకి హాని చేయాలని చూశారని మనం వాళ్ళకి చెడు జరగాలని కోరుకోకూడదక్క. టాబ్లెట్స్ తీసుకొస్తానుండు. ఇదంతా ఏం అక్కర్లేదక్క. నేను ఇప్పుడు రాధకి డివోర్స్ ఇస్తే ఖుషి కస్టడీ విషయంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా. ఎదుటి వాళ్ళు మనకి హాని చేయాలని చూశారని మనం వాళ్ళకి చెడు జరగాలని కోరుకోకూడదక్క. అమ్మా, ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? నైట్ కూడా నువ్వు సరిగ్గా నిద్రపోలేదు. ఏమైందమ్మా? భయమేస్తుంది నందు. భయమేస్తుందా? దేనికమ్మా? పై చెయ్యి మనదే అన్నట్టు ఉన్నా మన పాచికలు ఏం పారట్లేదు. రాధ చేతిలో మనం ఓడిపోయే పరిస్థితి వస్తుందేమోనని కంగారుగా ఉందే. ఏంటమ్మా నువ్వు? మనం కూరలో కారం కలిపామని రాధ కనిపెట్టినంత మాత్రాన మనం ఓడిపోయినట్టవుతుందా? నీ బ్రెయిన్ ని తట్టుకొని గెలిచేంత సీను రాధకి లేదమ్మా. మనం రాధని ఎలా దెబ్బ మీద దెబ్బ కొట్టి బయటికి పంపించామో మర్చిపోయావా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు నందు. రాధని మనం ట్రాప్ చేస్తున్న విషయం అప్పుడు తనకి తెలీదు. కానీ ఇప్పుడు తను చాలా అలర్ట్గా ఉంటోంది. మనం ఏం చేసినా దాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది. శ్యామ్కి కోపం తెప్పించడానికి నేను వాడి ఫోన్లో రాధ నెంబర్ని వైఫ్ అని ఫీడ్ చేశాను. అది చూసుకుని శ్యామ్ నైట్ రాధని తిట్టాడు. మంచిదే కదా, నీ ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా. ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నావు?